హలో వ్యూవర్స్, నేను డాక్టర్ మేఘనాథ్, ఫిజిషియన్, ఎంవిపి మెడికవర్ హాస్పిటల్లో. ఈరోజు నేను కొత్తగా వచ్చిన కోవిడ్ వేరియంట్ గురించి కొన్ని విషయాలు చెప్తున్నా. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. కొత్త వేరియంట్ వచ్చింది, అందరూ జాగ్రత్తగా ఉండాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి అండ్ ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించవలసిందిగా. ఈ కొత్త సర్క్యులర్ వలన చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇదేమైనా కొత్త వేరియంటా, ఈ వేరియంట్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, కాంప్లికేషన్స్ ఎలా ఉండబోతున్నాయని. ఇది జస్ట్ పాత కోవిడ్ వేరియంట్ కండి చిన్న జన్యుపరమైన మార్పులు వచ్చి మ్యుటేషన్ అంటాం, దానివల్ల వచ్చిన కొత్త వేరియంట్ ఇది. మనం చివరిసారిగా ఒమిక్రాన్ వేరియంట్ చూసాం జనవరి 2022లో. ఒక 2 వీక్స్ 3 వీక్స్ చిన్న మైల్డ్గా వచ్చే చాలామందికి సిమ్టమ్స్ ఇదే టైంలో, డిసెంబర్ జనవరి టైంలో. సో దాని వేరియంట్ యొక్క జన్యుపరమైన మార్పుల వలన వచ్చిన ఈ కొత్త వేరియంట్ని JN.1 వేరియంట్ అంటాం. సో దీంట్లో లక్షణాలు వచ్చేసరికి సేమ్ ఆ ఒమిక్రాన్ ఆర్ పాత కోవిడ్ లక్షణాలన్నీ, ఫ్లూకి సంబంధించిన లక్షణాలు, జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, వాటితో పాటు ఈ వేరియంట్లో కొంచెం ఎక్కువగా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్, వాంతులు, విరోచనాలు అలాంటివి ఎక్కువగా వస్తుంటాయి. ట్రీట్మెంట్ సేమ్ అండి, కోవిడ్కి మనం తీసుకున్న ట్రీట్మెంట్ లాంటి, లేదా నార్మల్ ఏ ఫ్లూకైనా తీసుకున్న ట్రీట్మెంట్, సింపుల్గా పారాసిటమాల్ ఆర్ యాంటీ అలర్జిక్స్ అలాంటివి తీసుకుంటే సరిపోతుంది. పాత టెస్టులన్నీ RT-PCR కానీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు మనం ఏమైతే చేసేవాళ్ళమో కోవిడ్ ఐడెంటిఫై చేయడానికి, అవే టెస్టులతో దీన్ని కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ముఖ్యమైన ప్రికాషన్స్ అన్నీ సేమ్ అవే పాటించాలి. సో మీకు ఎప్పుడైనా ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే డెఫినెట్గా టెస్ట్ చేసుకొని ఒక 5 days 3 to 5 days ఐసోలేట్ అయితే సరిపోతుంది. చాలామందికి ఇంకొక అనుమానం, మనం వేసుకున్న వ్యాక్సిన్ దీనికి ప్రొటెక్షన్ ఇస్తుందా అని. ఎస్, డెఫినెట్గా అండి. మనం వేసుకున్న వ్యాక్సిన్, మనం ఇప్పటివరకు వేసుకున్న 3 డోసులు తగినంత ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ ఇస్తాయని ఇట్ ఈస్ ప్రూవెన్. ప్రస్తుతానికైతే గవర్నమెంట్ వైపు నుంచి ఇంకా ఎక్స్ట్రా డోస్ తీసుకోవాల్సిన అవసరం కానీ రికమెండేషన్స్ కానీ ఏమీ గవర్నమెంట్ ప్రతిపాదించలేదు. కోవిడ్ లాగానే బాగా వయసు పైబడిన వారు, లేదా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు, పాత క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్, వాళ్ళందరికీ కూడా కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువ ఛాన్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో ఎప్పట్లాగే కోవిడ్కి ట్రీట్మెంట్, ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. సో మనం కోవిడ్కి పాటించినట్టే సీరియస్గా హ్యాండ్ వాష్ కానీ, శానిటైజేషన్ కానీ కంపల్సరీగా పబ్లిక్ ప్లేసెస్లో, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ హాలిడే సీజన్లో ట్రావెల్ ఎక్కువ అవటం వలన పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడికి వెళ్ళినా మాస్క్ కంపల్సరీగా ధరించితే మంచిది. థ్యాంక్ యూ.